ఓన్లీ షార్ట్స్ త్రూ మానిటైజేషన్ అవ్వాలంటే మనకి అట్లీస్ట్ 3 మంత్స్లోనే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. నేను 1000 సబ్స్క్రైబర్స్ని అయితే తెచ్చుకోగలిగినా కానీ 10 మిలియన్ వ్యూస్ని అయితే తెచ్చుకోలేకపోయినాను అనమాట. నేను చేసిన మిస్టేక్ అనేది మీరు కూడా చేయకండి. నేను ఇక్కడ షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ చేసినట్టు కనుక లాంగ్ వీడియోస్ మీద కూడా ఫోకస్ చేసినట్టుంటే ఈ పాటికి నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయి ఉంటుండే. నేను ఆ ఛానల్ స్టార్ట్ చేసి నేను 31 డిసెంబర్ 2025లో స్టార్ట్ చేసిన అనమాట ఆ ఛానల్ని. సో ఇవాళకి నాకు తెలిసి 5 మంత్స్ అనేది దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. సో అదే 5 మంత్స్లో నేను లాంగ్ వీడియోస్ చేసి ఉంటే నా ఛానల్ ఇప్పుడు కన్ఫర్మ్గా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోయి ఉంటుండే అనమాట. సో మీరు ఎవరు తప్పు చేయకండి. మీరు ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే 2026 ఈ వీడియో చూసిన తర్వాత మీరు కంపల్సరీగా అయితే లాంగ్ వీడియోస్ మీద కూడా ఫోకస్ చేయండి. లాంగ్ వీడియోస్ త్రూనే మనకి మానిటైజేషన్ వస్తుంది. షార్ట్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ రావాలంటే మన కంటెంట్ అంటే చాలా వాల్యుబుల్గా ఉండాలన్నమాట. చాలా వాల్యుబుల్గా ఉంటే ఆ కంటెంట్ మాత్రమే 10 మిలియన్ వ్యూస్ వస్తాయి. మనకి షార్ట్ వీడియోస్ మీద మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.